నమస్తే మేడం. మేము ఆర్డిఎస్ నుంచి వచ్చామని కూడా తెలుసు. ఇంతకంటే గతంలో కూడా పిల్లలని ఇక్కడ ఇద్దరు పిల్లల్ని చైల్డ్ లేబర్స్గా ఉన్న పిల్లల్ని గుర్తించి స్కూల్లో జాయిన్ చేశాను కదా. అయితే ఆ చైల్డ్ లేబర్ పిల్లల్లో ఎటువంటి మార్పు గమనించారు మేడం? నా పేరు ఎస్కే మనశ్రీ. పిఎస్ మేఘానగర్ స్కూల్కి నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఇందులో మా స్కూల్లో కూడా చాలామంది పిల్లలు 40 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. చక్కగా జరుగుతూ ఉంది. మా ఏరియా రామ్నగర్ కాలనీ. మరి కల్పన గారు ఈ ఏరియాలో చక్కగా పిల్లల కోసం సర్చ్ చేసి అందరినీ కూడా చైల్డ్ లేబర్ ఎవరు ఉన్నారు, తర్వాత బడి బయట ఎవరన్నా ఉన్నారా, ఓఎస్సీ చిల్డ్రన్ అది చాలాగా ఆమె శ్రమపడి ఇద్దరు చిల్డ్రన్ని మరి జాయిన్ చేసింది. వాళ్ళు మాతో పాటు జూలైలో జాయిన్ అయ్యారు. చక్కగా రెగ్యులర్గా దే ఆర్ వెరీ రెగ్యులర్ టు స్కూల్. చక్కగా రెగ్యులర్ వస్తున్నారు. మార్పు చాలా వచ్చింది. బిహేవియర్ కానీ స్టడీస్లో కూడా చాలా మంచిగా అయ్యారు. వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా అంత చక్కగా మేము తయారు చేసినామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఓకే మేడం, ఈ విషయాలు వినడానికి కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మేడం. మా సంస్థ ద్వారా అంటే రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఇద్దరు అమ్మాయిలను వాళ్ళ భావి భవిష్యత్తు పనులకే అంకితం కాకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు చదువు విలువను నేర్పించి వాళ్ళకు తల్లిదండ్రులు కూడా గుర్తించేటట్టు చేసి వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసుకొచ్చాను. మీ పాత్ర కూడా చాలా పెద్దదే మేడం. వాళ్ళని ఎందుకంటే గతంలో మార్పు వేరే ఉంటున్నది. అయితే పిల్లల్లో డ్రాప్అవుట్స్గా ఉన్నారు కదా మేడం. వాళ్ళు పిల్లలు డ్రాప్అవుట్స్ ఉన్నప్పుడు ఆ పిల్లలను షేర్ చేయడానికి మీరు ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారో? అయితే నేను డోర్ టు డోర్స్ క్యాంపెయిన్ ఆ క్యాంపెయిన్లో చాలామంది పిల్లలు నేను పికప్ చేసుకోగలిగాను. కానీ వీళ్ళు ఎక్కడున్నారో మరి కల్పన గారు మంచిగా సర్చ్ చేసి వాళ్ళని పట్టుకొచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషం వాళ్ళు ఆ విధంగా తేవడము. అయితే వాళ్ళు చాలా మటుకు చదువులు మర్చిపోయిన స్థితిలో ఉన్నారు. అండ్ తర్వాత వాళ్ళు న్యాచురల్గా కూడా చాలా చదువులో వెనుకబడిన స్థితిలో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, తర్వాత ఇతర కారణాల వల్ల చాలా డిస్టెన్స్లో ఉన్నారు. చేశారు కాబట్టి అదే మైండ్ సెట్ వాళ్ళు చదువులో చాలా వెనుకబడ్డారు. మేము చాలా కష్టపడుతున్నాం. ఇంకా పికప్ అవడానికి ఇంకా టైం కావాలి. ఇంకా చిన్న పాప మంచిగా తొందరగా పికప్ అవుతుంది. గాయత్రి టేక్స్ టైం. గాయత్రి మేడం మీ గురించి చాలా బాగా చెప్తుంది మేడం. మంచిగా అప్పటికిప్పటికి చెప్పు. ఎలా ఉంది నాన్న నీకు? నువ్వు అప్పుడు ఇళ్ళల్లో పని చేయడానికి వెళ్ళిండే కదా, అప్పుడు ఎలా అనిపించింది? స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఎలా అనిపిస్తుంది? స్కూల్ అంటే ఇష్టమా లేకపోతే పని పోతే ఇష్టమా? స్కూల్ అంటే స్కూల్లో ఇష్టమా? అవునా? మేడం మీ దగ్గర ఎలా ఉంటుంది? నీతో మేడం మంచిగా ఉంటారు కదా. నేను చూస్తేనే అర్థమైపోతుంది మేడం. పాప మేము అప్పట్లో చూసినప్పుడు చాలా ఎలా ఫిజికల్గా కూడా మీరు అన్నట్టు కూడా వేరేలాగా ఉంటాయి. అవును మేడం, చాలా మార్పు కనిపిస్తుంది. చాలా చేంజ్ అయితే చాలా కనిపిస్తుంది. ఇంకా కావాలి, ఇంకా చేంజ్ కావాలి, మంచిగా అవుతుంది అని మాకు ఆశ ఉంది. తర్వాత మేము ఇంకొకటి ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా మేము చూస్తాం. వాళ్ళ స్థితి ఏంటి అంటే వాళ్ళ చాలా బ్యాక్వర్డ్ ఉంది వాళ్ళ ఫైనాన్షియల్లీ. ఇంకా వాళ్ళు ఇండిపెండెన్స్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు కనుక ఈ గర్ల్స్ కనుక చాలా కేర్ అవసరము. పేరెంట్స్ చెప్పిన పేరెంట్స్ కూడా మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఫాదర్ అండ్ మదర్ కూడా గురించి వాళ్ళకి చెప్పిన గర్ల్స్ ఏ విధంగా మీరు ప్రొటెక్ట్ చేస్తూ పెంచుకోవాలని చెప్పేసి చాలా విషయాలు మేము ఇలానే మంచిగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము. అది కూడా నేను చెప్పగలను. ఓకే మేడం, దీనికి మాత్రం మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి. అయితే మాకు ఎదురైన సమస్య ఏంటంటే పిల్లల్ని మేము గుర్తించినప్పుడు ఆ స్కూల్లో వేరే గతంలో చదివిన స్కూల్లో జాయిన్ చేయాలంటే కూడా మాకు ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. అంటే ఆధార్ కార్డు డీటెయిల్స్ కానీ ఇంకా వేరే ఫర్దర్ వీళ్ళది నేటివ్ ప్లేస్ ఇది కాదు, వేరే ఊరు అనమాట. అయితే వాళ్ళను దీన్ని జాయిన్ చేయడానికి మనం ఫేస్ చేస్తాము. అలాంటి సందర్భంలో మీరు పికప్ చేసుకున్నారు పిల్లల్ని. నిజంగా చెప్పాలంటే పిల్లల్ని చాలా బాగా మీరు రిసీవ్ చేసుకొని స్కూల్లో జాయిన్ చేసినందుకు కూడా మాకు ఫస్ట్ మేము ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు గుర్తించబడ్డాం. మొదటి చిల్డ్రన్స్ వీళ్ళే, మీరు జాయిన్ చేసుకున్న మొదటి టీచర్ కూడా మీరే అనమాట. ఈ స్కూల్ నుంచే జాయిన్ తర్వాత గాయత్రి అంటే అబౌట్ 10 years. అయితే 5th
బేసిక్స్ చాలా అవసరం అని చెప్పి నేను ఇక్కడ ఉంచుకోవాలి. మేడం మీరు ఇది మాత్రము అంటే చిన్న పిల్లల గురించి మీరు చాలా మానవత్వ దృక్పథంతోనే ఆలోచించారు. అంటే అమ్మాయికి ఎంత నాలెడ్జ్ అవసరమో అన్నది గమనించి మీరు ఈ స్థాయి అయితేనే బాగుంటుంది అమ్మాయికి అని చెప్పేసి ఇక్కడ జాయిన్ చేసుకోవడము, అమ్మాయికి సంబంధించిన ఇన్పుట్ ఇవ్వడం కానీ నాలెడ్జ్ బేస్ సైడ్ చేసుకున్నా అన్నీ కూడా బాగా చేస్తున్నారు. అయితే ఇంకోటి వచ్చేసి మేడం ఇప్పుడు మన వ్యవస్థలో కూడా మన బాల్య వివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ కానీ లైంగిక వేదికలకు గురవుతున్న పిల్లలు కానీ ఇటువంటి అంశాల మీద మా ప్రాజెక్ట్ రన్ అవుతుంది. అయితే ఈ అంశాల మీద ఎన్జిఓ పాత్ర సొసైటీకి ఎంత అవసరం అంటారు? మెయిన్గా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎంత చాలా అవసరం. స్వచ్ఛంద సంస్థలు ఒకవేళ ఎన్జిఓస్ అందరూ మన పనుల్లో కార్యక్రమాలు టూరిస్ట్లో బిజీ అవుతారు. ఇంకా స్వచ్ఛందంగా చేసే కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్ సొసైటీకి. ఆర్డిఎస్ వాళ్ళు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చాలా ఏళ్ళ నుంచి చాలా మంచి సేవలు అందిస్తుంది. మేము చాలా చూస్తున్నాము వాళ్ళ యొక్క సేవలు. తర్వాత రూరల్గా ఉండేటటువంటి ఆడపిల్లల యొక్క వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాళ్ళని చాలా పైకి తెచ్చినటువంటి మంచి సంస్థ. తర్వాత మానవత్వంతో వాళ్ళు ఎంతో బాగా పిల్లలు దగ్గరికి అర్థం చేర్చుకోవడము, వాళ్ళ యొక్క స్థితిగతులంతా కూడా మంచిగా చేసే స్థితిలో ఆర్డిఎస్ సంస్థ ఉంది. ఆ సంస్థ గురించి కూడా మాకు చాలా మంచి అభిప్రాయము, మంచి ప్రోగ్రెస్ ఉంది అని నాకు తెలుసు. చాలా ధన్యవాదాలు మేడం. అంటే మీకు చిన్నమ్మ థామస్ మేడము థామస్ మేడం అందరు వాళ్ళ వర్క్ కూడా తెలుసు. అయితే ఇప్పుడు మేడం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గురించి తెలుసు అన్నారు. మేడం మీకు ఎలా పరిచయం మేడం? చిన్నమ్మ థామస్ మేడం ఎలా పరిచయం? శ్రీమతి చిన్నమ్మ థామస్ గారు అండ్ థామస్ సార్ గారు నాకు 25 years బ్యాక్ నుంచి నాకు చాలా తెలుసు. వాళ్ళు మా సార్కి చాలా మంచి పరిచయము. వాళ్ళ సార్ నుంచి నాకు పరిచయము. వాళ్ళు చాలా నిస్వార్థ సేవకులు. అసలు సార్ లేకపోవడం మాకు ఎంతో చింత. ఒక్కదైనా కూడా చిన్నమ్మ థామస్ గారు చాలా శ్రమ పడుతూ ఆమె నిస్వార్థంగా సేవ చేస్తారు. వాళ్ళ ప్రాంతం ఇది కాకపోయినా వాళ్ళు ఇక్కడ రావడం, ఇక్కడ సెటిల్ అవ్వడము, ఎన్నో పరిస్థితులు కోర్చుకొని చక్కగా సేవ చేయడం అనేది చాలా అభినందించదగిన విషయము. వారి గురించి నేను ఎంతగానో చెప్పగలను. వాళ్ళు చాలా మోటివేటెడ్ పర్సన్స్ అనమాట. ఎందరికో ఇన్స్పైర్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా చక్కగా అందరినీ ఇన్స్పైర్ చేస్తారు. కొన్నిసార్లు లాంగ్వేజ్ స్పోకెన్లో కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కూడా రూరల్లో వాళ్ళ పల్లెటూరు ప్రజలతో కూడా తెలుగు నేర్చుకొని వాళ్ళతో మిగిలిన ఆ విధంగా ఎంతో సేవ చేసిండ్రు. నాకు తెలుసు వాళ్ళు అన్ని రకాలుగా ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు చేసిండ్రు. నేను వాళ్ళని ఎంతగానో అభినందిస్తున్నా. వాళ్ళకి ఎప్పటికీ మనం రుణపడి ఉంటున్నాం. ఎందుకంటే ఈ విధంగా పిల్లలు విధంగా చేర్పించడం స్కూళ్ళలో, తర్వాత రీడ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము, అవన్నీ కూడా అరుణ్ రీడ్ ప్రోగ్రామ్ కూడా చాలా పల్లెలలో కండక్ట్ చేశారు. మేము అవన్నీ కూడా చూసాము. వాళ్ళ ఫోటోస్, వాళ్ళ రికార్డ్స్ కూడా చాలా సంతోషము. వాళ్ళు ఇప్పటికి కూడా అభినందించదగిన వాళ్ళు చెప్పగలరు. థ్యాంక్ యూ మేడం. మా సంస్థ మీద మా సంస్థ ఆర్డిఎస్ అంటే కూడా మాకు ఫాదర్ మదర్ అన్నట్టుగా ఉంటాం. మేము కూడా చిన్నమ్మ మేడం కానీ థామస్ సార్ కానీ స్టాఫ్ చాలా బాగుంది. మాకంటే కూడా మీరు ఇంకా ఎక్కువగా అర్థం చేసుకున్నారు. ఇవన్నీ విషయాలు తెలియదు.